హైదరాబాద్ వచ్చేసి ఇంకొక కొత్త ట్రావెల్ వర్క్ స్టార్ట్ అవబోతుంది. మేము ఇంకొక 1 వీక్కి మేము వారణాసి అండ్ అయోధ్య అండ్ ప్రయాగ్రాజ్ వెళ్తున్నాము. ఈ 3 ప్లేసెస్ వెళ్తున్నాము. అది కూడా మేము మా ఓన్ కార్లోనే వెళ్తున్నాము. మా ఇక్కడ నుంచి మేము ఇవాళ వచ్చేసి 1:30 అయింది స్టార్ట్ అవ్వేటప్పటికి ఆఫ్టర్నూన్. ఫస్ట్ అయితే మేము వారణాసి వెళ్ళిపోతున్నాం అన్నమాట, డైరెక్ట్ హైదరాబాద్ నుంచి. సో అక్కడికి వెళ్ళేటప్పటికి రేపు ఈవినింగ్ సంథింగ్ అరౌండ్ 3 o'clock అట్లా చూపిస్తున్నది టైం. అయితే మేము మధ్యలో ఎట్లయినా నాగ్పూర్లో నైట్ స్టే తీసుకుంటాము. ఒకవేళ అంటే నాగ్పూర్ అని పర్ఫెక్ట్గా ఏమి దాన్ని అనుకోలేదు. ఎక్కడి వరకు వెళ్తే అక్కడ వరకు వెళ్ళిపోయి నైట్ అక్కడ స్టే అయిపోతాం అనమాట. ఇక్కడ నుంచి వారణాసి 1234 kilometers ఉంది, 22 hours. ఇప్పుడైతే మా అక్క కాలేజ్కి వెళ్తున్నాము. పికప్ చేసుకొని డైరెక్ట్ ఇంకా హైవే ఎక్కేస్తాం అనమాట. నేషనల్ హైవే 44లోకి వెళ్తాము. సో యా, లెట్స్ గో. సో గైజ్ మేమైతే ఇప్పుడు ఔటర్ రింగ్ రోడ్ కూడా ఎక్కేసాము అనమాట. సో కాలేజ్ నుంచి స్టార్ట్ అయిపోయి ఇప్పుడు ఇంకా ఔటర్ రింగ్ రోడ్ కూడా ఎక్కేసాము. టైం ఇప్పుడు 3:30 అట్లా అవుతుంది. సో చూడాలి, యాక్చువల్లీ హోప్ఫుల్లీ మేము నైట్ నాగ్పూర్లోనే స్టే అయిపోతాము. బికాజ్ అక్కడి వరకే వెళ్తాం మేము. లైక్ అది క్రాస్ అయ్యి వెళ్ళామని అనుకుంటున్నా, తెలియదు ఎక్కడి వరకు వెళ్తాము. హోప్ఫుల్లీ అయితే నాగ్పూర్ వరకు వెళ్ళిపోతే అక్కడ హోటల్స్ మేము చూసి పెట్టామన్నమాట. మేము ఏమనుకుంటున్నామంటే సిటీ లోపల తీసుకోవద్దు, హైవే పైన తీసుకోవాలని అనుకుంటున్నాము. సో అందుకని మేము వెళ్ళే రూట్లో ఎక్కడొచ్చినా మేము తీసేసుకుంటాం అనమాట. ఏదైనా హోటల్ పర్లేదు, బికాస్ రాత్రి ఉండి పొద్దున స్టార్ట్ అయిపోవడమే కదా. ఒకవేళ హోటల్స్ దొరకకపోతే ఇంకా మేము మా కార్లోనే పడుకుంటాం అనమాట. పొద్దున్న లేచి ఏమన్నా పెట్రోల్ బంక్లో ఫ్రెష్ అయిపోయి ఇంకా మళ్ళీ వెళ్ళిపోతాం మేము. సో చూడాలి హోటల్స్ దొరుకుతాయా దొరకవా అని. నాగ్పూర్ అయితే దొరుకుతాయి, బికాస్ అది పెద్ద సిటీనే కాబట్టి. ఇంకా మళ్ళీ అది దాటి వెళ్తే తెలియదు, పెంచ్ నేషనల్ పార్క్ వస్తుంది కదా మధ్యలో. సో హోప్ఫుల్లీ నాగ్పూర్లోనే ఉండిపోతాం మేము. వచ్చేసి 4:20 అయింది. అండ్ ఇప్పుడు ఇంకా ఇక్కడ నుంచి వారణాసికి నాగ్పూర్కి ఇక్కడ నుంచి 7 hours 31 minutes ఉంది. 424 kilometers ఉంది. రాత్రి 12 o'clock రీచింగ్ టైం అని చూపిస్తుంది. మేము వెళ్ళేటప్పటికి 1 కూడా అవ్వచ్చు, బికాస్ మేము మధ్యలో ఇంకా డిన్నర్కి ఆగాలి అండ్ కొన్ని బ్రేక్స్ తీసుకుంటూనే వెళ్తాము. బికాస్ ఇప్పుడు నైట్ టైం జర్నీ కాబట్టి మెల్లగానే వెళ్తాము. అండ్ వారణాసి అయితే రేపు ఆఫ్టర్నూన్ కానీ ఈవినింగ్ కానీ చేరుతామన్నమాట. ఇప్పుడు ఇక్కడైతే చాలా ట్రాఫిక్ జామ్ ఉంది. ఇక్కడంతా మొత్తం ఇందాక నుంచి ట్రాఫిక్ జామే ఉంది, పాస్ట్ 2 kilometers నుంచి మొత్తం. ఇప్పుడు ఇందాక కొంచెం చినుకులు పడి ఆగుతున్నది అనమాట. సో గైజ్ మేమైతే కామారెడ్డి ఎంటర్ అయిపోయామన్నమాట. మున్సిపల్ కౌన్సిల్ ఆఫ్ కామారెడ్డి. ఇక్కడ వచ్చేసి పోలీస్ ట్రైనింగ్ కి ఫేమస్ ఈ కామారెడ్డి. ఇప్పుడే మాకు ఆర్టీఓ చెక్ పోస్ట్ కూడా వచ్చింది కామారెడ్డిది. అండ్ మీకు ఒకటి చూపిస్తాం. అక్కడ వెనకాల ఒక బస్సు వస్తున్నారు కదా, ఈ బస్సు వచ్చేసి స్పెషల్ బస్ అనమాట. అయోధ్య ఇంకా వారణాసికి స్టార్ట్ చేశారు ఏపీఎస్ఆర్టీసీ బస్సు. సో గైజ్ ఇప్పుడు టైం వచ్చేసి 6 అయింది అనమాట. మేము ఇప్పుడే పెట్రోల్ బంక్ ఆగాం కొంచెం క్యాబ్ తీసుకోవడానికి. మేమైతే నిజామాబాద్ దాటేసాము. యాక్చువల్గా చెప్పాలంటే నిజామాబాద్ దాటేసి వెళ్తున్నాం అనమాట. అంటే కొంచెం మెల్లగానే వెళ్తున్నాము, బికాస్ రాత్రికి అంటే ఇంకా నాగ్పూర్కి మాకు 396 kilometers ఎంతనో ఉంది. హోప్ఫుల్లీ నైట్ 12-1 అయినా మాకేం ప్రాబ్లం లేదు, బికాస్ నైట్ మేము రూమ్ తీసుకుంటాం అనమాట. రూమ్ మేము సిటీ లోపలికి వెళ్ళేం తీసుకోము ఆబ్వియస్లీ, బికాస్ రేపు టుమారో మార్నింగ్ స్టార్ట్ అయ్యేటప్పుడు కొంచెం ట్రాఫిక్ ఉంటుంది కదా సిటీలో తీసుకుంటే. అందుకే హైవే మీద ఏమైనా
హోటల్స్ వచ్చేస్తే అక్కడే తీసుకుంటాం అనమాట. తీసుకొని ఇంకా రేపు పొద్దున అట్ ఎనీ కాస్ట్ లైక్ 8 or like 7:30, 8కి అట్లా స్టార్ట్ అయిపోతాము. అప్పుడు ఈవినింగ్ ఆర్ నైట్ 9 o'clock లోపల వారణాసి వెళ్ళిపోవచ్చు. సో మండే నుంచి వీ కెన్ స్టార్ట్ ఎక్స్ప్లోరింగ్ వారణాసి. సో ఇప్పుడైతే ఇంకా స్టార్ట్ అయిపోతున్నాం మేము ఈ పెట్రోల్ బంక్ నుంచి. అట్ 8 o'clock అట్లా మేము మళ్ళీ డిన్నర్కి ఆగుతాం అనమాట. సో లెట్స్ గో. ఆర్మూర్ వచ్చేసి 24 kilometers అండ్ ఇదేమంటారు నాగ్పూర్ వచ్చేసి 341 kilometers. గైస్ ఇప్పుడు గోదావరి రివర్ వస్తుంది అనమాట. ఇప్పటి వరకు అయితే రోడ్స్ అయితే చాలా బాగున్నాయి. లైక్ కొంచెం ప్యాచెస్ ఉన్నాయి అనమాట రోడ్స్లో, కానీ రోడ్స్ అయితే సూపర్ ఉన్నాయి. ఇదిగోండి ఇదే గోదావరి రివర్. ఇక్కడ నుంచి అయితే వ్యూ ఎంతో బాగుంది తెలుసా. సీరియస్లీ సన్సెట్ అవుతుంది, మబ్బులు ఉన్నాయి, సన్ ఇట్లా మబ్బులు లోపలికి పోతుంది. అసలు గోదావరి రివర్తో ఆ వ్యూ, ఆ రోడ్స్ సూపర్ ఉందన్నమాట. ఇక్కడ నుంచి సీనరీ అయితే రోడ్స్ అయితే ఆసమ్ ఉన్నాయన్నమాట. ఇప్పటివరకు మేము వచ్చిన రోడ్స్ అంటే ఇప్పటివరకు మేము ట్రావెల్ చేసిందంతా. సో తెలీదు ఇప్పుడు ముందర రోడ్స్ ఎట్లా ఉంటాయో తెలియదు, బికాజ్ ఫుల్ వర్షాలు పడుతున్నాయి కదా. సో ఇప్పటివరకు అయితే రోడ్స్ బాగున్నాయి. మేబీ మహారాష్ట్రలో ప్రాబ్లం రావచ్చేమో తెలీదు. సో చూడాలి. సో మేము ఇప్పుడే నిర్మల్ క్రాస్ అయిపోయామన్నమాట. ఇప్పటి వరకు అయితే చాలా బాగున్నాయి రోడ్స్. మీకు ఆల్రెడీ చెప్పాను నేను. నాకు మెయిన్లీ ఏంటంటే ఇప్పటి వరకు సీనరీస్ బాగా నచ్చాయి అన్నమాట. స్కై చూడండి ఎంత బాగుందో. ఈ స్కైతో పాటు ఫుల్ గ్రీనరీ ఉంది. అసలు ఎంత గ్రీనరీ ఉంది. మీకు కనిపిస్తున్నాయి కదా మొత్తం కొండలు, గ్రీనరీ, అసలు మబ్బు, స్కై. అసలు చెప్పాలంటే దిస్ ఇస్ ద పర్ఫెక్ట్ వెదర్ ఫర్ ట్రావెలింగ్ అని చెప్పొచ్చు. బికాస్ అంత బాగుంది. అంటే ఎట్లా చెప్పాలంటే వర్షం లేదు, ఎండ కూడా లేదు, పర్ఫెక్ట్ వెదర్ ఉందన్నమాట ట్రావెలింగ్ కోసం అని. అండ్ రోడ్స్ కూడా చాలా బాగున్నాయి. అండ్ మా కార్లో మేము అసలు సూపర్ వెళ్తున్నాం అనమాట. మా కార్లో మేము ఇప్పుడు ఒక లాంగ్ ట్రిప్ వేస్తున్నాం. అంటే హైదరాబాద్ టు వారణాసి డెఫినెట్లీ ఈజ్ అ లాంగ్ ట్రిప్. సో మేము చాలా పెద్ద లాంగ్ ట్రిప్ వేస్తున్నాం కారు కొన్నప్పుడు. ఆల్రెడీ సౌత్ ఇండియా ట్రిప్ వెళ్ళాం. ఇది ఇంకా పెద్ద లాంగ్ ట్రిప్ బికాజ్ వీఆర్ గోయింగ్ ఫ్రమ్ సౌత్ ఇండియా టు నార్త్ ఇండియా. ఉత్తరప్రదేశ్ వెళ్తున్నాం మేము. అండ్ ఐ ఫీల్ రియలీ ఎక్సైటెడ్ టు సీ వారణాసి బికాజ్ అంటే దట్ హ్యాస్ బీన్ మై డ్రీమ్ ఫ్రమ్ సో లాంగ్. అంటే వెళ్ళాలి అని ఉంటుంది కదా అందరికీ వారణాసికి అట్లీస్ట్ వన్స్ ఇన్ దేర్ లైఫ్ టైం. అట్లాంటి ప్లేస్కి వీఆర్ గోయింగ్ అండ్ ఐ జస్ట్ ఫీల్ సో హ్యాపీ. నాకు అసలు ఎంత హ్యాపీ ఉందంటే ఐ జస్ట్ ఎప్పుడెప్పుడు చూస్తామా గంగా రివర్ని, ఎప్పుడెప్పుడు ముడతామా అని ఉంది. అండ్ ఆల్సో గంగాకి ఇప్పుడు ఫ్లడ్స్ వస్తున్నాయి కదా, అంటే ఫుల్ ఉత్తరాఖండ్ అంతా ఫ్లడ్స్ ఉన్నాయి. సో అవి కూడా చూసుకోవాలి, అక్కడ అలౌ చేస్తున్నారా లేదా అని అదొకటి చూసుకోవాలి. అండ్ ఆల్సో సరియు నది అయోధ్యలో అదొకటి కూడా చూసుకోవాలి. అండ్ ప్రయాగ్రాజ్ కూడా వెళ్తున్నామని చెప్పాను కదా, అక్కడ కూడా త్రివేణి సంగమం అలౌ చేస్తున్నారా లేదా అని చూసుకోవాలన్నమాట. చూడండి అసలు ఎంత బాగున్నాయి రోడ్స్, ఆ వెదర్, ఆ గ్రీనరీ అసలు సూపర్ ఉందన్నమాట. ఫారెస్ట్ ఏరియా వచ్చింది. ఎంతో బాగుండిందంటే అక్కడ వ్యూస్ అయితే సూపర్ ఉంటే, సీనరీ మొత్తం చాలా బాగుండింది. అండ్ బయట వెదర్ అయితే సూపర్ ఉంది. ఇక్కడ నుంచి కుంతాల వాటర్ ఫాల్స్ చాలా దగ్గర అనమాట. ఇందాక ఒక రోడ్ వచ్చింది, కిందకి వెళ్తే కుంతాల వాటర్ ఫాల్స్ రోడ్డు, మేము పైనుంచి వచ్చేసాం అనమాట. అండ్
ఇంకా నాగ్పూర్కి మాకు సంథింగ్ అరౌండ్ 270 కిలోమీటర్స్ ఉంది. ఆదిలాబాద్ ఇంకా 45 కిలోమీటర్స్. పోచేరా వాటర్ ఫాల్స్ వచ్చేసి 4 కిలోమీటర్స్ అనమాట. ఇటు సైడ్ నుంచి వెళ్ళాలంట. అక్కడ రోడ్ వస్తుంది కదా, అక్కడి నుంచి వెళ్ళాలి. ఇక్కడ కింద నుంచి వెళ్తే పోచేరా వాటర్ ఫాల్స్, మేము పై నుంచి వెళ్ళిపోతున్నాం రైట్ డైరెక్షన్ నుంచి. పోచేరా వాటర్ ఫాల్స్ ఇది వచ్చేసి తెలంగాణ బార్డర్ చెక్ పోస్ట్. అండ్ మేము ఆదిలాబాద్ కూడా క్రాస్ అయిపోయాము. ఇంకా మాకు నాగ్పూర్కి 187 కిలోమీటర్స్ ఉన్నాయి. అండ్ నౌ వీఆర్ ఎంటరింగ్ ఇన్ టు మహారాష్ట్ర. ఇది వచ్చేసి మనకి తెలంగాణ స్టేట్ ఆర్టీఓ. మహారాష్ట్ర స్టేట్లోకి మేము ఎంటర్ అవ్వబోతున్నాము. ఇక్కడ లారీలకు అన్నిటికీ చెకింగ్ జరుగుతుంది. మాకేం చెక్ చేయలే వాళ్ళు. మేబీ మహారాష్ట్రలో చెక్ చేస్తారనుకుంటా. అక్కడ చెక్ పోస్ట్లో చూడాలి. భూరాజ్. ఇంకా నాగ్పూర్కి మాకు 3 hours 39 minutes ఉంది. 11 o'clock రీచింగ్ టైం. యాక్చువల్లీ మేము స్టార్ట్ అయినప్పుడు 12 చూపించింది, 1 hour తగ్గింది ఇప్పుడు. సో ఎనీవేస్ ఆ 1 hour కూడా మళ్ళీ వస్తుంది, ఎందుకంటే మేము డిన్నర్కి ఆగుతాం ఇంకొక హాఫ్ అన్ అవర్లో. అట్లా హాఫ్ అన్ అవర్ టు 45 minutesలో మళ్ళీ డిన్నర్కి ఆగుతాం. మళ్ళీ టైం పెరిగిపోతుంది. మేమైతే హైవే పైననే హోటల్స్ తీసుకుందాం అనుకుంటున్నాము. బికాజ్ సిటీ లోపలికి వెళ్తే మళ్ళీ టుమారో మార్నింగ్ ఫుల్ ట్రాఫిక్ ఉంటుంది మేము స్టార్ట్ అవ్వడానికి, అందుకని. సో గైస్ మేమైతే ఇప్పుడు మహారాష్ట్రలోకి కూడా ఎంటర్ అయిపోయాము. ఇప్పుడు టైం వచ్చేసి 7:30 అయింది. అండ్ ఇప్పుడే మాకు ఆ బ్రిడ్జ్ వచ్చింది. బ్రిడ్జ్కి అటు సైడ్ తెలంగాణ, ఇటు సైడ్ వచ్చేసి మహారాష్ట్ర. అండ్ ఇక్కడ నుంచి నాగ్పూర్ 175, జబల్పూర్ 455, నేషనల్ హైవే 44. ఇది డైరెక్ట్గా శ్రీనగర్లో ఎండ్ అవుతుంది అనమాట. శ్రీనగర్ దాటినాక 0 point వస్తుంది, అక్కడ ఎండ్ అవుతుంది బేసిక్గా. సో గైస్ ఇప్పుడు టైం వచ్చేసి 8:30 అయింది. అండ్ మేము మళ్ళీ పెట్రోల్ బంక్లో ఆగాము. డిన్నర్ చేస్తున్నాము అనమాట. అక్కడ డిన్నర్ చేస్తున్నాము. సో మేము ఇంటి నుంచే పూరి ఇంకా ఇడ్లీ తెచ్చుకున్నాము. సో ఎక్కడ తినకుండా మధ్యాహ్నం చేశారు ఇంట్లో, సో అదే తెచ్చుకున్నాం అనమాట ఇప్పుడు. సో ఇక్కడ డిన్నర్ కంప్లీట్ అయిపోయింది. ఇంకా 140 to 150 kilometers ఉంది నాగ్పూర్ అంతే. వీల్ రీచ్ ఆఫ్ సంథింగ్ అరౌండ్ లైక్ 10:30, 11 కల్లా వెళ్ళిపోతాము. తొందరగానే రీచ్ అయ్యాము యాక్చువల్గా చెప్పాలంటే. మేము హైదరాబాద్ నుంచి స్టార్ట్ అయింది, అంటే అక్క కాలేజ్ నుంచి పికప్ చేసుకొని స్టార్ట్ అయ్యేటప్పటికే 3:30 అయింది. లైక్ 3:30 అట్లా అయింది. అండ్ ఇప్పుడు వచ్చేసి 8:30 అయింది. మేము నాగ్పూర్కి కొంచెం దగ్గరలోనే ఉన్నాము. 150 kilometers అలా ఉందన్నమాట నాగ్పూర్కి. సో వీల్ రీచ్ దేర్ అండ్ రెస్ట్ తీసుకుంటాము ఇవాళ నైట్కి. రెస్ట్ తీసుకొని మళ్ళీ రేపు పొద్దున చెప్పాను కదా ఇందాక, రేపు పొద్దున లైక్ 8 or 9 or 7:30 to 9 మధ్యలోనే బ్రేక్ఫాస్ట్ చేసేసి స్టార్ట్ అవుతాము. లేకుంటే రోడ్ ఎక్కడైనా వెళ్ళేటప్పుడే తింటాము. అండ్ మేమేమి నాకు చెప్పినట్టు మేమేమి లైక్ నాగ్పూర్ ఊరు లోపలికి వెళ్ళేం రూమ్స్ తీసుకోవట్లేదు, ఎందుకంటే ఇప్పుడు ఏం ట్రాఫిక్ ఉండదు మేము వెళ్ళే టైంకి. కానీ మేము రేపు పొద్దున్న స్టార్ట్ అయ్యే టైంకి ట్రాఫిక్ ఉంటే అక్కడే స్టక్ అయిపోతాం అనమాట. సో అందుకనే మేము అంటే అవుట్స్కట్స్లోనే రూమ్ తీసుకుంటాము. లైక్ ఇప్పుడు హైవే పైన వెళ్తాం కదా, అక్కడే ఏమైనా రూమ్స్ దొరికితే అక్కడే తీసుకుంటాం. అంటే మేము యూట్యూబ్లో వ్లాగ్స్ చూసాము, కొంతమంది కొన్ని రూమ్స్లో ఉండినారు అక్కడ. సో ఆ రూమ్సే తీసుకుంటాము ఒకవేళ దొరికితే. సో వెళ్ళిపోదాం. ఇక్కడ ఇంకా ఒక 5-10 minutesలో స్టార్ట్ అయిపోతాం అనమాట మేము ఇక్కడ నుంచి. సో లెట్స్ గో. సో గైస్ మేమైతే ఇప్పుడు నాగ్పూర్ రీచ్ అయిపోయామన్నమాట. అండ్ ఇప్పుడు టైం వచ్చేసి 10:30 అయింది. సో ఇప్పుడైతే మేము ఇంకా హోటల్స్ కోసం వెతుకుతున్నాము. అండ్ మేము హైదరాబాద్లో స్టార్ట్ అయింది 3:30కి కాలేజ్ నుంచి. అండ్ అక్కడి నుంచి నాగ్పూర్ వచ్చేటప్పటికి మాకు 10:30 అయింది. టోటల్ లైక్ అరౌండ్ 7 hours పట్టిందనమాట మాకు నాగ్పూర్ రావడానికి. సో ఇప్పుడైతే మేము ఇంకా హోటల్స్ వెతుకుతున్నాము. మీకు ఆల్రెడీ నాకు చెప్పాను కదా, హోటల్స్ దొరికితేనే హోటల్స్లో ఉంటాం అనమాట. లేకుంటే మేము మా కార్లోనే పడుకొని టుమారో మార్నింగ్ లేచి ఇంకా మేము పెట్రోల్ బంక్లో కానీ లేకుంటే ఏదైనా డాబాస్ వస్తాయి కదా, అక్కడ ఫ్రెష్ అయిపోతాము.